చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కొల్లూరు చిన్మయ స్వామి గారి మఠంలో మేమంతా గౌరవ శాసనసభ్యులము ఇక్కడ ఉన్నటువంటి స్వామివార్ల ఆహ్వానం మేరకు వచ్చి ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని సర్వే జన సుఖినోభవ అందరూ కూడా బాగుండాలనేటువంటి కోరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ నియంతృత్వ ప్రభుత్వాన్ని కాదని 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అధికార వికేంద్రీకరణ జరిగి గ్రామ ప్రాంతాల్లో సహా ప్రజాస్వామ్యం నెలకొనాలనే ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణలో అధికారం అంతా ప్రగతి భవన్ కేంద్రమై మొత్తం నియంత్రణలాగా వ్యవహరించినటువంటి సందర్భంలో ప్రజలు స్వేచ్ఛ కోరుకొని ప్రజలంతా మార్పును కోరుకొని ఈరోజు తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినారు. మేము ఎన్నికలకు ముందు కూడా చెప్పినాం, ఎన్నికల తర్వాత కూడా మా ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం. ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు చెప్పినాం. 6 గ్యారెంటీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అక్క చెల్లెలకు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగజేసాం. డిసెంబర్ 28 తేదీ నాడు 6వ తేదీ వరకు అప్లికేషన్లు, గతంలో ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తుంది కానీ ₹1 ఖర్చు లేకుండా ఫామ్స్ కూడా ప్రభుత్వమే ఇచ్చి జిల్లా, మండల, గ్రామ, వార్డు స్థాయి దాకా కేంద్రాలను ఏర్పాటు చేసి 1,05,00,000 పైన అప్లికేషన్లు వచ్చినాయి. అది కాక మిగతా సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా 20 లక్షల పైన అప్లికేషన్లు వచ్చినాయి. వాటన్నిటికీ కూడా డాటా ఎంట్రీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు అధికారులంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ పరిధిలో ఓటర్ నమోదు ప్రక్రియకు సంబంధించిన అంశంలో ఉన్నారు కాబట్టి వీటన్నిటినీ ఎక్కడైతే వివరాలు సేకరించినామో అప్లికేషన్ తీసుకున్నామో అక్కడనే డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అందులో ఎవరైనా మిస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరైనా అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటే అది ఆ గ్రామ సభ లోపల వాళ్ళకు సంబంధించినటువంటి తప్పు అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. మేమందరం అందరికీ ఇవ్వాలనే ఆలోచనతో ఈ అప్లికేషన్లు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడనే మళ్ళీ డాటా ఎంట్రీ తర్వాత ఎందుకు అక్కడ ఒక గ్రామ సభ ద్వారా మళ్ళీ మేము ప్రదర్శింపజేస్తున్నామంటే ఇంకెవరైనా మా ప్రభుత్వ ఉద్దేశం అందరికీ రావాలనే ఆలోచనతో చేసే కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఒకవైపు మహిళలు ఇవ్వాలనే వరకు దాదాపు 9 కోట్ల మంది 0 టికెట్ ప్రయాణం ఉపయోగించుకుంటే మరోవైపు 1,05,00,000 అప్లికేషన్లు వస్తే శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ఖజానాను ఏ విధంగా కొల్లగొట్టింది, ఆర్థిక పరిస్థితి ఏందని శ్వేతపత్రం ద్వారా గత ప్రభుత్వ వైఫల్యాలను, ఆర్థిక పరిస్థితి, సంక్షోభాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భరించలేనటువంటి పార్టీగా 30 రోజులు కూడా కాకముందే ఇయ్యాలని కూడా కుల్లా ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాలే కానీ వాళ్ళు మమ్మల్ని 420 అంటున్నారు. మేము హత్యా రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారు, దిగజారుడు రాజకీయాలు చేస్తామంటున్నారు. ఈరోజు వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కొంతమంది అరే కనీసం ఒక ఏడాదన్నా ఆగాలే కదా, ప్రభుత్వం ఇచ్చిన మాటలకో వాళ్ళ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించో అనే మాట కూడా మాట్లాడుతుంటే కూడా బుద్ధి జ్ఞానం లేని అధికారంలో ఉన్న మంత్రులు 10 సంవత్సరాలుగా అనుభవించినటువంటి వెధవల్లాగా ఇలా మరుగుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల లోపల వాళ్ళు అడుగుతున్నాం, ఇలా మీరు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి సమీక్షించుకోండి. నిన్న హరీష్ రావు గారు మనం ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, 10 సంవత్సరాల అధికారంలో ఆటో కార్మికులకు సంబంధించి ఒక్క కార్యక్రమం చేపట్టలేదు సంక్షేమం మీద. వాళ్ళని రెచ్చగొడతాను, మీరు పోయి నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి ఆటో కార్మికులకు అని. నిన్న ఆటో కార్మికులకు సమావేశం వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమయ్యే ముచ్చట్న రెచ్చగొట్టే ప్రయత్నం అట్లా ఏ అంశాన్ని మిత్రుడు మాజీ మంత్రి యువరాజు కేటీఆర్ గారు అక్కడ పోయి సర్పంచుల సమావేశం పెడతారు. ఎక్కడైతే సర్పంచులు చావడానికి కారణమేనో అక్కడ మీరు సంతాప సభ పెట్టినట్టున్నది, మీరే చంపి మీరే సంతాప సభ పెడతా ఉన్నారు. ఇలా విద్యుత్తుకు సంబంధించి కావచ్చు,
లేదా అనేక అంశాల మీద ఒక అపోహలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన పత్రిక ద్వారా నేను హైదరాబాద్లో ఎక్కడ ఇబ్బంది లేకున్నా నీటికి కటకట పత్రికల హెడ్లైన్స్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలకు విశ్వాసం కలిగేస్తూ ఉన్నాం. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి విధంగా అనుభవం ఉన్నటువంటి పార్టీ. సమస్యల మీద ఈరోజు మేము అధికారంలో రాగానే కంచెలను తెంపి ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకు అవకాశం ఇచ్చి గౌరవ శాసనసభ్యులందరం కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వంలోని అధికారులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. సెక్రటరీకి రాగలుగుతూ ఉన్నారు, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్కి వచ్చి ప్రజావాణిలో విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి అంశాలు బయటికి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గత శాసనసభ్యులు అధికారంలో 10 సంవత్సరాలు దున్నపోతుల్లాగా అటు శాండ్, ఇటు ల్యాండ్, అటు మైన్, ఇటు వైన్ దందాలు చేసి అక్రమంగా సంపాదించిన అన్నింటి మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మేము ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన కోరుతా ఉన్నాం. మీరు నిజంగా ప్రభుత్వంలో న్యాయం జరగాలనుకుంటే మీ భూములు ఆక్రమణకు గురైనవి, లేదా గత శాసనసభ్యులందరూ కూడా భూ కబ్జాలు చేసిన వివరాలన్నీ సంబంధిత అధికారులకు ఇవ్వండి, చర్యలు జరుగుతాయి. ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి ఉంటాయి. ప్రభుత్వం అంటే మనం అందరం. అదేవిధంగా ప్రభుత్వ భూములు అమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఉక్కు పాదం మోపే విధంగా చర్యలు తీసుకుంటాం. ల్యాండ్ మాఫియాగా సీరియస్గా చర్యలు తీసుకోమన్నారు. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి అయితే స్పెషల్గా ఒక టీంను ఏర్పాటు చేసే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం మేము ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంతో పాటుగా అనేక రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం. దయచేసి ప్రతిపక్షాలు కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పుడే నెలన్నర గాంధీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని ముందుగా గౌరవంగా చెప్తా ఉన్నాం. లేదంటే తప్పకుండా మీలాగా నియంత్రితంగా చేయం. కానీ ప్రజల కోర్టు లోపల మీకు సంబంధించిన ఇప్పటికే ఒకసారి బుద్ధి చెప్పారు, మళ్ళీ భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలని, ఇక్కడ ఇంకా అనేక కార్యక్రమాలు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు 17 మంది ఉంటే ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రము కలిసి గతం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులు తీసుకోవడానికి స్నేహితం బరాబరు చేసిర్రు. అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. కానీ కొద్దిగా ప్రజల్లో భ్రమ పెట్టడానికి రాష్ట్రము కేంద్రం కొట్లాడుకున్నట్టు చేసిర్రు. మాకు ఆ ఉద్దేశంలే. మేము తప్పకుండా రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరే అన్నారు. అందుకే తెలంగాణ నుంచి కూడా మొత్తం పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపియండి. రేపు పొద్దున మేమంతా ఈ యొక్క నియోజకవర్గాల లోపల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాం. ముఖ్యంగా బస్సులకు సంబంధించి మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆకాంక్షలు పెరిగినాయి. బస్సు ప్రయాణం ఆక్యుపెన్సీ పెరిగింది. అనేకమైనటువంటి లక్షల మంది బస్సును వినియోగించుకుంటా ఉన్నారు. నిర్వీర్యమైనటువంటి ఆర్టీసీ సంస్థ తిరిగి బలోపేతం అవుతా ఉంది. కొత్త నియామకం చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికే 1000 బస్సులు మేలోగా వస్తాయి. అనేకంగా ఇంకొక 2-3 వేల బస్సుల యొక్క డిమాండ్ ఉంటా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర రాబోయే బడ్జెట్ లోపల ఆ బస్సులకు సంబంధించి డిమాండ్ ముందుంచి ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చుకుంటాం. ఆర్టీసీ ఆస్తులు ఎక్కడెక్కడైనా దుర్వినియోగమై లీజుల పేరు మీద చేసుకుంటారో వాటిని కూడా సంరక్షించుకుంటాం. నిన్న కూడా గౌరవ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు చెప్పినారు, ఎక్కడెక్కడైతే స్థలాలు శాంక్షన్ చేయించుకొని లేదా అసైన్డ్ భూములు గుంజుకొని చేసారో వాటన్నిటిని కూడా ప్రభుత్వం మళ్ళీ చర్యలు తీసుకుంటుందని చెప్పినారు. ఆ విధంగా ఆర్టీసీ సంస్థ ద్వారా కూడా మరి ఈ యొక్క భూములకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ సేవలకు సంబంధించి కావచ్చు ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి ప్రజలంతా మేము మా మీద విశ్వాసం ఉంచి ఎట్లయితే గెలిపించారో ఈ యొక్క ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టి అటువంటి వాళ్ళని గట్టిగా మీరు మొత్తం 10 ఏళ్ళు పాలించి ఖజానా ఖాళీ చేసి ఎందుకు తొందరపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారనే విధంగా గ్రామాల్లో చైతన్యం వచ్చి టీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని సందర్భంగా నేను కోరుతాను. 6 నెలలు నేను అడుగుతా ఉన్నా, ప్రజలు 6 నెలల తర్వాత వాళ్ళు కనిపించారు. 6 నెలల తర్వాత ఇప్పటికే కనుమరుగు అయిపోయినామని జొన్నాడ ఫామ్ హౌస్ లో చదివి ఇప్పటికే ప్రజలతోటి తిరస్కరించబడ్డ తర్వాత కూడా ఈ యొక్కటువంటి మాటలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది, ప్రజలు మాకు అవకాశం ఇచ్చినారు. ఓపిక పట్టుర్రి. 6 నెలలు అయిద్దా, ఇంకా 6 సార్లు గెలుస్తామా, ఏమైతే భవిష్యత్తు చెప్తుంది. మిమ్మల్ని ఇలా కూర్చుని పెట్టిన జాగాలో కూర్చొని ప్రభుత్వానికి సంబంధించి శాసనసభలో కూడా మీరు శ్వేతపత్రం పెడితే బయటకు వచ్చి శ్వేతపత్రం అన్నారు. మీరు చెమటోడ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినామని.
ఎన్ని తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి విభజన హామీలు అమలు చేసిరా? ఏం తీసుకొచ్చిరా కేంద్రంకి? ఈ రాష్ట్రానికి ఏం చేసిరా ప్రయోజనానికి సంబంధించి ఒక్కటి విషయంలో? కాళేశ్వరం కడితే కాళేశ్వరం కుంగేపాయే, మహబూబ్నగర్ ప్రాజెక్టు పూర్తి కాకనేపాయే, పాలమూరు రంగారు ఏం చేసిరా మరిగా? సో ఇవన్నీ ఉన్నాయి. మీరు బట్టలు తెచ్చుకుంటే మీకే నష్టం. ఓపిక పట్టి బట్టలతో మంచిగా నీట్గా కనబడే ప్రయత్నం చేయాలని కోరుతాం. ఎవరికైనా అటువంటి ఆ పిల్లేసినటువంటి మేధావులు ఎవరైనా మాకు ఉచిత బస్సు వద్దు అంటే వాళ్ళు టికెట్ తీసుకునే హక్కు ఎవరు మేము ఇయ్యమని నేను ఇక్కడ నుండే ఎవరైనా మాకు ఉచిత బస్సు వద్దు మేము టికెట్ కొట్టాం అనేటువంటి వాళ్ళకు మా ఆర్టీసీ కండక్టర్లు మిగతా సిబ్బంది టికెట్లు ఇవ్వమని చెప్పి కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.